హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఎంత లోపల అయితే ఇంట్లో పని కూడా చాలా వరకు అయితే అయిపోయింది అనమాట. ఏమంటే 9:30 10 గంటలకంతా ఇంట్లో అంతా చేసుకునేయాలనేసి ఇంక ఇక్కడ వచ్చేసి వంటలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక అత్తమ్మే అన్నీ చేసేసింది. ఇక్కడ నేను వచ్చేసి ఉద్దివాళ్ళు అయితే వేస్తున్నాను అనమాట, ఇంకా నైవేద్యం పెట్టుకోవడానికి అనేసి. ఇంకా ఇక్కడ వేస్తూ ఇంక ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉంది. ఉద్దివాళ్ళు వేసి పక్కన పెట్టేసి ఉన్న సామాన్లన్నీ దోమేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా కసునుక్కుంటూ వచ్చేయాలన్నమాట. అత్తమ్మ వంట చేస్తూ ఉంటే నేను బయట తలుపు దారమందరాలకి ఆకులు, మామిడాకులు, పువ్వులు, ఆ తర్వాత దేవుని పూజ గదిలో పూలని రెడీ చేసుకోవడం అవన్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా నేను ఆ రోజు ఏమంటే మా అమ్మకు మా బాబా గారికి ఇద్దరికి, అంటే బాబా అంటే మా ఆయన వాళ్ళ అన్న అనమాట, వాళ్ళిద్దరికి కూడా ఆ రోజు ఉగాది రోజు మేము బట్టలు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే బట్టలు అయితే కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంట్లో తలిగేసి ఈ నైవేద్యం అంటే మనం ఇంట్లో ఏం చేస్తుంటాం అవన్నీ కూడా పెట్టి పూజ అయితే చేసుకుంటాం అనమాట. అంటే దేవుని దగ్గర కూడా ఒక నైవేద్యం ప్లేట్ అయితే పెట్టి ఆకు, ఇంకా మా అమ్మ దగ్గర ఒకటి బావగారి దగ్గర ఒకటి పెట్టి టెంకాయ అయితే కొట్టేసుకుని సాంబ్రాణి వేసుకోవాలి. బయట చూసినారా పువ్వులు అయితే వేసేసినాను. ఇంకా వేప పువ్వు అంటే వేపాకు, అట్లా మామిడాకు ఇవన్నీ కూడా వేసి దీపాలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఏమంటే సాంబ్రాణి వేసుకొని ఇంకా ఆ రోజు అయితే మేము బట్టలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుని ముందర కూడా నేను ఆ రోజు చేసిన వంటలు ఏమంటే లెమన్ రైస్, ఆ తర్వాత పోలి, ఆ తర్వాత శనుగులు బఠానీల మసాలా కర్రీ, ఆ తర్వాత వైట్ రైస్, ఓలిగ రసం అనమాట. అంటే ఓలిగా అంటే పోలి అనమాట, ఇక్కడ కదిరివాళ్ళు వచ్చేసి ఓలిగా అంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంట్లో అయితే నైవేద్యం అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి నైవేద్యం పెట్టి కొద్ది సాంబ్రాన్ని అయితే వేసేసి కొద్దిసేపు అనేది బయటకు అయితే వచ్చేస్తాం అనమాట. అంటే వాళ్ళు వచ్చి ఆస్వాద అంటే తింటారు అనే ఒక నమ్మకంతో బయటకు ఒక 5 minutes అనేది బయటకు అయితే వచ్చేస్తాం, డోర్ క్లోజ్ చేసుకొని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటోలు పెట్టి కాదు కదా చేసుకోవడము. ఇంక ఇక్కడ వచ్చేసి గోరీల దగ్గర కూడా వచ్చేసినాము, అంటే శ్మశానం అంటారు కదా అది, అక్కడికైతే ఇంకా నేను మా ఆయన అయితే వచ్చేసినాము. హర్షి పాపను ఎప్పుడు పిలుచుకురామన్నమాట, ఎందుకంటే ఇవన్నీ మంచి ప్లేసెస్ కాదు కాబట్టి. ఇంకా ఇక్కడ ఏమంటే మా అత్త ఒక 2 days ముందే వచ్చేసి గోరీలన్నీ కూడా కడిగేసిపోయిందనమాట. ఎందుకంటే మామకు ఉన్న గోరీలు వచ్చేసి టైల్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే ఎక్కువ చెట్లు అంతా కంప చెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా మామ అత్త వాసును ఇంకా మా అత్తమ్మ ఇద్దరు కూడా వెళ్ళి ఇంకా గోరీలు అయితే మొత్తం ఒక 2 రోజులు ముందే వెళ్ళి గోరీలు అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి అయితే వచ్చినారంటే పక్కన ఉన్న కంపలు అవన్నీ కూడా అంతా క్లీన్ చేసుకొని వచ్చినారు. ఇంకా పండగ రోజే మొత్తం క్లీన్ చేయాలంటే అవ్వదు కాబట్టి ఒక 2 రోజులు ముందే వెళ్ళి సంవత్సరం క్లీన్ చేసుకొని వస్తారనమాట. మా మామకైతే గోరీకి అయితే వచ్చేసి టైల్స్ అయితే వేసినారండి. మా బావగారికి వచ్చేసి జస్ట్ సిమెంట్తో అనమాట, అంటే సంవత్సరము సున్నం కానీ అట్లా వేసి పూస్తూ ఉంటారనమాట. సున్నంతో పూస్తారు గోరీ అనేది. ఇక్కడ చాలా వరకు అట్లా చేస్తారు, అంటే సంవత్సరానికి ఒక్కసారైనా గోరీకి అనేది సున్నం కానీ పెయింట్ కానీ అట్లా వేసుకుంటారు. ఎందుకంటే తొలిసూరు పండగ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే మనమే కాదు కదా, చనిపోయిన వాళ్ళని కూడా గుర్తిస్తూ ఇంకా ఇట్లయితే మొత్తం అంతా కూడా వాళ్ళకంటూ ఒక డే అనేది చేసుకుంటాము. ఇంకా దానికి తోడు మా ఆయనకు కూడా పితృదోషం ఉంది కాబట్టి అమావాస్యకు కూడా మేము ఇట్లా పూజ కూడా చేసుకుంటే గోరీల దగ్గరకు రామన్నమాట. అమావాస్యకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాము. ఇంకా ఇంట్లో అయితే ఫోటోలు పెట్టి అయితే నైవేద్యం అవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. పైన కాకులకు కూడా ఫుడ్ అనేది పెడతామన్నమాట అమావాస్యకు కూడా. ఇది వచ్చేసి మామదనమాట. ఇంకా చూస్తారు కదా 2018లో మామ అయితే చనిపోయినాడు అనమాట. హర్షి పాపకి 4 years అనమాట. అప్పుడైతే చనిపోయినాడు మామ. ఇంక ఇక్కడ వచ్చేసి బావదైతే మా గోరి. ఇంక ఇక్కడ ఏమంటే మామ గోరి టెంకాయ కొట్టేటప్పుడు వేరే ఆయన వచ్చేసి టెంకాయ కొట్టుకొని వెళ్ళకుండా ఆయన ఏం చేసినాడంటే కంప చెట్లు, అంటే అన్ని కొట్టేసిన ఎండు కంప చెట్లు అయితే ఉన్నాయి, ఆయన పోతూ కంప చెట్లకు అనేది అగ్గి పెట్టేసినాడు అనమాట. ఇంకా అక్కడ పెట్టేసి అంటే మామది బావగారిది ఇద్దరిది వచ్చేసి ఒకే చోట గోరి లేదనమాట. ముందర వచ్చేసి మామది ఉంది, కొంచెం వెనక సైడ్కి వచ్చేసి మా బావది అయితే ఉందనమాట. ఇంక ఇక్కడ ఏమంటే ఇక్కడ అంతా కూడా నేను బాగా చేద్దాం అనుకునేసరికి అంతా కూడా ఫుల్ చూసారా, జస్ట్ ఒక గోరి అడ్డం ఉందంతే, ఫుల్ అగ్గి అనేది. నేను అక్కడ పూజ చేస్తుంటేనే మాకు శాఖం అనేది తగులుతుంది అనమాట. చూస్తున్నారు, దగ్గరికి అయితే అగ్గి వచ్చేసింది. ఇంకా భయపడి మేము, ఎందుకంటే ఫుల్ ఎండకనమాట. ఎండ టైంలో ఇంకా వెళ్ళి మేము రిస్క్ అనేది చేయాలనుకోలేదనమాట. జస్ట్ అలా వెళ్ళి పెట్టేసి ఇంకా గోరీ దగ్గరే మేము పోలి, ఆ తర్వాత చేసిన వంటలు ఒక 2-3 రకాలు అయితే చేసుకొని వెళ్ళి పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి వస్తామన్నమాట. టెంకాయలు కూడా అక్కడే వదిలేసి వచ్చేస్తాము.
ఇంకా ఆ రోజే ఏమంటే ఇక్కడ వేస్తున్నాను కదా స్టిక్కర్, వాల్ స్టిక్కరు, ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట. ఆ రోజు ఒక 2-3 డేస్ ముందు ఒక 2 రోజులు సరిపోతాయని జస్ట్ 2 రోజులు మాత్రమే నేను బుక్ చేసుకున్నాను. మీలా అవి సరిపోలేదన్నమాట. మొత్తం ఆ గోడకంతా కూడా ఒక 5 రోజులు అయితే అయినాయి అనమాట. ఇంకా ఆ రోజే ఫెస్టివల్ రోజు వచ్చినాయి అనమాట. ఇంకా అవి కూడా వేసేసినాను ఆ స్టిక్కర్ అనేది. ఇంక ఇక్కడ నేను హర్షి పాప ఒక చిన్న పిక్ అయితే తీసుకుంటున్నాము. సాయంత్రం వచ్చేసి గుమ్మయ్య గారి పల్లిలో బాగా పూజ జరుగుతుంది. అంటే ఇంక ఇక్కడ వచ్చేసి మారెమ్మ అనమాట, గుమ్మేగారిపల్లి మారెమ్మ అనమాట, చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. అంటే ఇంకా గుడిలో వచ్చేసి పూజారికి వచ్చేసి శుక్రవారం మంగళవారం వచ్చేసి మారమ్మ అనేది ఒళ్ళోకి వస్తుంది అనమాట ఆయనకి. ఇంకా అక్కడ చూస్తున్నారా గ్రీన్ కలర్ షాల్వా అంటే లుంగి కప్పుకున్నారు చూస్తున్నారా టవాలు, ఆయనకే అనమాట మారమ్మ అనేది ఒళ్ళోకి వచ్చేది. ఇంకా ఉగాది రోజు మాత్రం చాలా, ఉగాది శివరాత్రి అలా కొన్ని ఫెస్టివల్స్ టైంలో మాత్రం చాలా బాగా చేస్తారనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే ఉగాది రోజు ఒక 2-4-5 ఊర్లు అయితే తిరిగి ఇంటింటికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టేసి వస్తాడనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 6-7 కంతా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇంకా ఆ టైంలో అనమాట ఇది వచ్చేసి. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, అలానే పెట్టేస్తాను, వెళ్ళి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే మారమ్మ వచ్చేసి గుడి లోపలికైతే రావాలనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి పళ్ళెం అయితే పెట్టుకొని ఉన్నారనమాట. అంటే హారతి ఇచ్చి గుమ్మడికాయ కొట్టి గుడి లోపలికైతే అమ్మవారిని అయితే అంటే లోపలికైతే తీసుకుంటారనమాట. ఇంకా అంత లోపల ఇంకా ఆయనకు వచ్చేసి మజ్జిగ నీళ్ళు ఏమో ఇచ్చినారు. ఇంకా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన ఒక పద్ధతితోనే ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో అంటే ఈవినింగ్ కూడా లేదేమో నెక్స్ట్ డే అనుకుంటా, ఆయన నెక్స్ట్ డేనే ఫుడ్ తింటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి అంటే మంగళహారతి అయితే ఇచ్చి అమ్మవారిని అనేది లోపలికైతే గుడి లోపలికైతే పిలుచుకుంటున్నారనమాట. ఇంకా గుడి సైడ్లో వరకు అట్లా తిరిగి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కింద అయితే అమ్మవారిని అయితే పెడుతున్నారు. ఇంకా అందరూ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇంకా ప్రసాదము తీర్థము ఆ తర్వాత ఇవన్నీ ఇస్తే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. చాలా బాగా జరుగుతుంది అనమాట గుమ్మిగారిపల్లి అంటే దసరా ఉగాది రోజు ఈ ఫెస్టివల్ అనేది బాగా జరుగుతుంది. మామూలుగా వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి యాట్లు అనేది అనమాట జ్యోతులు ఉంటాయి. ఆ రోజు ఏమంటే సండే పండగ కాబట్టి మండే వచ్చేసి యాట్లు అంటే నాన్ వెజ్ ఎవరు తినరు కాబట్టి ఇంకా మంగళవారం అయితే పెట్టుకున్నారు. ఇంకా ఆ రోజు కూడా నేను వ్లాగ్ కూడా తీసుకున్నాను, పెడతానమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ వచ్చేసి మేళాలతో అంటే మేళం వాంచుతూ అమ్మవారిని అయితే కిందకైతే పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఎదురుగా అమ్మవారి ఎదురుగా అనమాట ఈమె అమ్మవారు మారేమ్మ అమ్మవారుకు ఎదురుగా వచ్చేసి కలశం అయితే పెట్టి పూజ అయితే చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి మారమ్మ తల్లి అంటే ఊరేగింపు వెళ్ళింది కదా ఆ అమ్మవారు అనమాట మారమ్మ. ఇంకా ఇక్కడ నేను హర్షి పాప కూడా చక్కగా ముక్కొని ఇంటికైతే వచ్చేసినామండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.